హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం తిరువన్నామలలో ఉన్న అన్నామలయార్ టెంపుల్ చూడబోతున్నాం. ఇక్కడ మహాశివుణ్ణి అన్నామలయార్గా కొలుస్తారు. తిరువన్నామల ఇప్పుడు వచ్చిన ఆ కొండను చూస్తేనే మహాశివుడు అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందరో మహానుభావులు జ్ఞానం పొందిన పుణ్యక్షేత్రం ఈ తిరువన్నామలై అన్నామలయార్ టెంపుల్. అరుణాచలం లేదా అన్నామలయార్ అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచభూత క్షేత్రాలలో అగ్నిలింగం ఈ అరుణాచల లింగం. అరుణాచలం అంటే అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని అర్థము. అలాగే పాపములను హరించకొండ అని అర్థము. అలాగే ఈ అరుణాచలేశ్వర దేవాలయము శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని చెప్తారు. అలాగే అరుణాచల పుణ్యక్షేత్రంలో పూజా విధానాలు గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణంలో అరుణాచల మహాత్మ్యంలో తెలపబడింది. అలాగే ఈ అరుణాచలం కొండ పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షించడం చేయటం సాక్షాత్తు శివుని ప్రదక్షించడం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి ఈ ప్రాముఖ్యతను పదే పదే ఉద్దేశించి చెప్తూనే ఉండేవారు. ఈ ప్రదక్షిణ వలన మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ములు అప్పుడే చెప్పారు. అందుచేతనే నిత్యం అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అలాగే ఈ కొండపైన ఉన్న మహా ఔషధ ప్రభావం వలన శరీరానికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ పెద్ద నందీశ్వరుడు ఉంటారు. నందీశ్వరుని దర్శనం చేసుకోండి. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా నడవాలి. గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం పూట 9 లోపల గిరి ప్రదక్షిణ ముగించుకోవడం మంచిది. అలాగే సాయంత్రం 4 గంటలకు పైన గిరి ప్రదక్షిణ చేయడం మంచిది. గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు కొద్దిగా చేంజ్ చేతిలో పెట్టుకొని పోవడం మంచిది. అలాగే అన్నదానం చేయాలనుకుంటే అన్నదానం ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళడం మంచిది. అక్కడ చాలామంది సాధువులు ప్రదక్షిణంలో ఉంటారు. అలాగే అరుణాచల గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు తప్పనిసరిగా రాజగోపురం దగ్గర ఒక దీపం పెట్టి మనసులో స్వామిని వేడుకొని శివనామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి. అలాగే గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం దగ్గర విభూతి ప్రసాదంగా ఇస్తారు. దాన్ని తప్పనిసరిగా తీసుకొని ఇంటికి వెళ్ళండి. అలాగే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దుర్వాస మహర్షి దేవాలయం పక్కన ఉన్న ఒక చెట్టుకు తాడు కడతారు. తాడు అక్కడే అమ్ముతుంటారు. దాన్ని కట్టడం వలన సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి కలుగుతుందని ప్రజల నమ్మకం. ఎంత త్వరగా గిరి ప్రదక్షిణం చేశామన్నది కాకుండా భక్తితో ఆ స్వామిని తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. తిరువన్నామలలో ప్రధాన దైవం అరుణాచలేశ్వర స్వామి. పంచభూత లింగాలలో అగ్నిలింగం. అలాగే ఇక్కడ ప్రధాన దేవత అపిత కుచలాంబిక అమ్మవారు. ఇక్కడ ఉన్నామలయ అమ్మన్గా కొలువు తీరుతున్నారు. పార్వతీ అమ్మవారిని ఉన్నామలయ అమ్మవారుగా ఇక్కడ కొలుస్తారు.
ఇక్కడ 50 రూపీస్ టోకన్స్ దర్శనం ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది, ధ్వజస్తంభం, అలాగే కార్తీక దీపం సమయంలో చాలా విశేషంగా ఉంటుంది. ఈ గుడిలో విశేష పూజలు చేస్తారు. ఆ కార్తీక దీపాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది వేచి ఉంటారు. అలాగే స్వామివారి గుడి ఎంట్రన్స్లోనే చిన్నపిల్లలకి తులాభారం వేయడానికి ఉంటుంది. లోపల మహాశివుని దర్శించిన తర్వాత అన్నామలై అమ్మవారిని దర్శించుకొని బయట వచ్చాము. ఎన్నిసార్లు దర్శించినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పుణ్యక్షేత్రం ఇది. గిరి ప్రదక్షిణతో పాటు తిరువణామలలో మాణిక్యవాసకర్, స్కందాశ్రమం, విరూపాక్ష గుహ, రమణ మహర్షి ఆశ్రమం ఇలా చాలా ఉన్నాయి. మాణిక్యవాసకర్ మహాశివుని కీర్తిస్తూ తిరువాసకం గ్రంథం రాసిన 9వ శతాబ్దానికి చెందిన ఒక తమిళ కవి. చెన్నై నుంచి తిరువణామలైకి 185 కిలోమీటర్స్, నియర్లీ 4 to 5 hours అవుతుంది. అలాగే తిరుపతి నుంచి కూడా 193 కిలోమీటర్స్ ఉంది, ఇది కూడా నియర్లీ 4 to 5 hours పడుతుంది. అలాగే బెంగళూరు నుంచి చాలా బస్సెస్ ఉన్నాయి. అలాగే కేరళ నుంచి 500 కిలోమీటర్స్ ఉంది. కేరళ నుంచి తిరువణామలై రావడానికి మధ్యలో తంజావూరు టచ్ చేసుకొని రావచ్చు. ఫ్లైట్స్లో రావాలంటే చెన్నై ఆర్ తిరుపతి చూస్ చేసుకొని అక్కడి నుంచి బస్సు ఆర్ కార్ని చూస్ చేసుకొని రావచ్చు. ముఖ్యంగా తిరువణామలై ప్రాముఖ్యత ఏమిటంటే భారతదేశంలోనే అతిపెద్ద శివాలయం, అలాగే గిరివలం లేదా పవిత్రమైన కొండకు ప్రదక్షిణ చేయడం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలసింది. కార్తీక దీపం సమయంలో కొన్ని వేల మంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అలాగే గిరివలం కూడా చేస్తారు. ముఖ్యంగా పౌర్ణమి రోజు చాలామంది వచ్చి గిరివలం చేస్తారు. గిరివలం ఎప్పుడైనా ఏ రోజైనా చేయొచ్చు. అలాగే ఇక్కడ స్వామివారి గుడి ఎదురుగా ఉన్న చిన్న నందిని దర్శనం చేసుకున్నాము. తిరువణామలై చుట్టూ సిద్ధులు, యోగులు, మునులు చాలామంది ఉంటారు. చుట్టుపక్కలే చాలామంది ఉంటారు.
నాకేమనిపిస్తుందంటే ఆ మహాశివుడే సిద్ధుల రూపంలో ఉంటారని నేను నమ్ముతాను. దర్శనం చేసుకొని బయట వచ్చాము. బయట మళ్ళా పెరియనదిని చూసి నందీశ్వరుని ఆశీస్సులు తీసుకొని తిరిగి వచ్చాము. దర్శనం పూర్తి చేసుకొని బయట వచ్చిన తర్వాత ఇక్కడ రమణుల వారి జీవిత చరిత్ర గోడ మీద రాసి ఉన్నారు. అలాగే ఫోటో రూపంలో కూడా ఇక్కడ పెట్టి ఉన్నారు. రమణుల వారి జీవిత చరిత్ర మొత్తం మహాశివునికి అంకితం చేశారు. రమణ మహర్షి వారి యొక్క జీవిత చరిత్ర విన్నా చదివిన మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ రమణాశ్రమం గుడి నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తిరువణామలై వెళ్ళినప్పుడు రమణాశ్రమం కూడా సందర్శిస్తారు. ఇదే రమణాశ్రమం. లోపల కెమెరా అలౌ లేదు. మీకందరికీ ఆ అరుణాచల స్వామి యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ 2024 బాగా జరగాలని కోరుకుంటున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. సీ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్.